వాస్తవానికి ఏంటంటే మీకు అందరికి దండం పెడుతున్నాను. మీకు ఎందుకంటే నేను పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చినా కానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను. 8 టర్ములు నీళ్లు వచ్చినాయి. 10 రూపాయలు పంట పండించుకున్నాం. నాకు కొడుకు బిడ్డ చదివించుకున్నా, బీటెక్ అయిపోయింది. వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం 4 లక్షలు అప్పు ఉన్నది. బోనస్ డబ్బులు బట్టి 4 లక్షలు వస్తాయి. మళ్ళీ యాసం పంట పంచి అప్పు తీరుతాయి అనుకున్నా సార్. కనీసం ఇప్పుడైతే ఈ బోనస్ డబ్బులు ఒకటి రాగా రుణమాఫీ లేదు. ఈ 4 ఎకరాల పొలం ఎండిపోయింది. అంటే మా పొలం దశకు మీరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రను ఎవరు కూడా తుడిచేయలేరన్న. ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఎవరికి ఉండదు కూడా రానున్న రోజులలో. 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ల రైతు వెనకబడిపోయిన 10 ఏళ్ల ఆర్థికంగా వెనకబడిపోయినట్టే నా ఉద్దేశం. రైతు వారిగా నేను ఒక ఎడ్యుకేషన్ గా మాట్లాడుతున్నాను. కంపల్సరీ అది మాత్రం మిగతాది కూడా అటు ఇటు 1-2 ఎకరాలు ఏం పడుతుంది చివరి వాయకట్టు వరకు. ఇంతవరకు తడిదారం నీళ్ళు లేవు. 14 ఏళ్ళ సార్ ఇదే సమస్య. గత ప్రభుత్వాలు మంచిగానే ఉన్నాం. 6 ఏళ్ళ సార్ మంచిగానే సుఖపడ్డాం, మంచిగానే పండించుకున్నాం. ఇక తీరపోయి ఇంతవరకు అయితే ఈ పరిస్థితులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరంలో. ఇప్పుడు కూడా ఒక 3 బోర్లు వేయించిన 50,000 పెట్టి బోర్లు వేయించిన. ఈ సంవత్సరం సుఖరాలే మాకు నీళ్ళ కొరత లేదు. పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. కెమికల్ బాగా పొలాలు బాగా కొత్త దాకా నీళ్ళు. ఈ సంవత్సరం వానకాలం రాలే. యాసంగిరా 15 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 15 సంవత్సరాల కరువు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. 15 సంవత్సరాల కరువు పెట్టింది. ఇప్పుడు మాకు ఇది 15 నెలలకు 15 సంవత్సరాల కరువు పెట్టింది. ఈ 3 ఎకరాలు 2 ఎకరాలు 5 ఎకరాలు అనిపోయింది. ఇటు 2 వైపులా ఇంతవరకు నీళ్ళు వచ్చాయి. పుష్కలంగా వచ్చినాయి. నీళ్ళు కూడా 4 సార్లు వచ్చినాయి. ఈ కాలం పుష్కలంగా పారినాయి. ఎండిపోయిన రైతు అన్నవాడు లేడు. పత్తి చేను కూడా మీకు కూడా నీరు రాక 8 సంవత్సరాల నుంచి ఒక్క రైతు కూడా నా పట్టిస్తాం. కేసీఆర్ చెట్టు తిప్పి దగ్గర 1,50,000 అయింది. అయినా బోర్ వాళ్ళే ఏమన్నా చుక్క పోతే ఆ చుక్క కూడా మొత్తం కథం బంద్ అయింది. బోర్ అసలు గడ్డ నీరు పోతే అశోక్ నిరుడు అప్పుడు మనం కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా పత్తి చేను వానకాలం అయిపోగా మళ్ళీ యాసంగికి పత్తి చేను కూడా బీకి మళ్ళీ బొమ్మలు వేసినాం, చెనక్కాయలు వేసినాం, కాయ పండించిన 2 పంటలు పండించినాం ఒకే కారు మీద. పత్తి చేను ఉండగా మళ్ళీ బొబ్బలు కాయగానే రైతు భరోసా లేదు. రుణమాఫీ సక్క 5 కాదు ఒట్టో పోనడుతాడు. ఒట్టాలని పాలసీ పడితే అనుకోని పోనర్స్ వాళ్ళే నేను అయిపోయినా పడతాను రైతు. ఈ గవర్నమెంట్ వచ్చాక 2-3 సార్లు ధర్నా చేశాం. 20 ఎత్తులలో వాళ్ళు పట్టించుకోవాలని నాదులేడు. శ్రీకాపేట సీఓ ఆఫీస్ పోయినాం. అలా ధర్నా చేసాం. కలెక్టర్ ఆఫీస్ పోయినాం. అలా లెటర్ ఇచ్చాం. పంపి తప్పవాడు మన వ్యవసాయం మీద అంటాడు కదా, నీరు తుక్కకు రావు అటు అని మాట్లాడినట ఎమ్మెల్యే. వినవా? సరే 8 సంవత్సరాలు గవర్నమెంట్ వెళ్ళింది. సరే ఒక్కగా మారిపోతుందని జనం నామైతే కొట్టేసాం. ఏదెందుకు ఈ మంచి పర్సెంట్ ఇచ్చాడు. 2 చెంపలు వేసుకుంటున్నాడు రైతు. వినవా? ఏమి అన్ని వచ్చాను హామీలు చెప్పి ఓట్లు అనుకొని ఇప్పుడు 5 సంవత్సరాలు మమ్మల్ని ఇవ్వడాలి. నా పేరు సావాజీ మల్లారెడ్డి. నూతనకల్లే.